సనాతన ధర్మానికి హిందూయిజంకి తేడా ఏంటి? హిందూయిజంలో అందరూ కొట్టుకుంటారు. కానీ సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ ఒకటే గోల్. ఏంటి అంటే లివింగ్ అ లైఫ్ ఇన్ అ ఫిలసాఫికల్ వే. ఈ రెండిటికి తేడా ఏంటో నేను మీకు ఒక కథలో చెప్తాను, వినండి. ఒక సందులో ఒక 5 ఇళ్ళు ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా వాళ్ళు వచ్చి వంటలు చేసి పెడుతూ ఉంటారు. అందుట్లో 4 ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి ఒకటే వంట మనిషి, ఒకటే డిష్. సో వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ డిష్లు తిని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒకటే డిష్ అయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. కానీ ఈ 5దో ఇంటికి నలుగురు మనుషులైనా దానిలో 10 రకాల వంటవాళ్ళు, 20 రకాల డిష్లు ఉంటాయి. అయినా సరే ఈ నలుగురికి ఆ డిష్‌లో ఏదో ఒక కంప్లెయింట్. మాకు నచ్చలేదనో, దీనిలో ఉప్పు తక్కువైందనో, కారం ఎక్కువైందనో, లేదా నా డిష్షే గొప్పది, నీ డిష్ కాదు, నువ్వు కూడా నా డిష్షే తినాలి అని ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా. అదే మనం. మనకి ఆప్షన్స్ ఎక్కువయ్యాయి. ఆప్షన్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? యూ హ్యావ్ అ ఫ్రీడమ్ టు చూస్ విచ్ డిష్ టు ఈట్ ఫ్రమ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద ప్రివిలేజ్ మనం ఏం చేస్తాం? కూర్చొని క్రిటిసైజ్ చేస్తాం వాటిల్ని. ఇదెందుకుంది? ఇది ఇలా ఎందుకుంది అని. అందుట్లో తప్పు లేదు. సనాతన ధర్మంలో మీకు ఉన్న ఫ్రీడమ్ అది, రిలీజియస్ ఫ్రీడమ్. యూ షుడ్ క్వెషన్ ఇట్. ఒకవేళ ఏదన్నా మీకు నచ్చకపోతే యూ షుడ్ క్వెషన్ అండ్ ఫైండ్ ద రూట్ కాజ్ ఫర్ ఇట్. దట్స్ వెన్ యూ విల్ ఫైండ్ ద ఆన్సర్స్. వాట్ వీ డూ ఇస్ సిట్ హియర్ అండ్ ఫైట్ అమాంగ్ అవర్ సెల్వ్స్. ఎందుకని? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అందరికీ ఒక్కటే ఎండ్ గోల్. ఏంటి అంటే మంచిగా ఉండడం లైఫ్లో. మన సనాతన ధర్మం నేర్పించేదే అది. దాన్నే ధర్మం అంటారు. ధర్మం అంటే డ్యూటీ, వర్చ్యూ, ద వే ఆఫ్ లైఫ్. ఇట్ టెల్స్ యూ హౌ టు లీడ్ యువర్ వే ఫ్రమ్ ద బర్త్ టు డెత్ అండ్ బియాండ్, రీఇన్కార్నేషన్ వరకు కూడా ఒక మంచి మార్గంలో నడిపించేదే ధర్మం. ఇది అందరినీ సమానంగా చూడడం నేర్పిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? ధర్మాన్ని మతం కింద మారుస్తాం. ఒక్కసారి మీరు ధర్మాన్ని మతం కింద మారుస్తే అక్కడే గొడవలు మొదలవుతాయి. మనలో మనకే యూనిటీ తగ్గిపోతుంది. అది మనం మర్చిపోవాలి. రెండోది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మంచిగా ఉండండి, ఆడ మగ సమానం అండ్ అందరినీ సమానంగా చూడండి, ఇవన్నీ మర్చిపోండి అని చెప్తుంటే వచ్చి నన్ను తిడుతున్నారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నువ్వు మంచిగా ఆడవాళ్ళందరూ సమానంగా ఉండండి, అసలు ఈ పాత పద్ధతులు ఏమీ లేవు అని నేను మోడర్న్గా చెప్తుంటే వచ్చి నీ మొహన బొట్టేది, నువ్వు జిట్టు ఎందుకు విరబోసుకొని చెప్తున్నావు అంటారు. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకొని చెప్పినా తీసేసి చెప్పినా మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. ధర్మం పాటించే వాళ్ళకి ఇవన్నీ పట్టవు. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ పీపుల్ లైక్ మీ, అండర్స్టాండ్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్. అప్పుడే అర్థమవుతుంది. మనలో మనమే కొట్టుకుంటే ఇంకా మనకి ఈ 10 డిష్లు కూడా మిగలవు. ఒక్క డిష్తో మీరు ఉండిపోతారు. ఆలోచించుకోండి. నమస్తే.